ఇది వార్ మెమోరియల్ అండి. ఇది ఫ్రీమెంటల్లో ఉంది. ఇది సిటీలో కూడా ఒక వార్ మెమోరియల్ ఉంది. నేను కింగ్స్ పార్క్ వెళ్ళినప్పుడు కింగ్స్ పార్క్ వీడియోలో ఉంది అది. ఇది వార్ మెమోరియల్. ఇది ఆస్ట్రేలియన్ ఫ్లాగ్ 1999. ఇది వరల్డ్ వార్కి సంబంధించిన వార్ మెమోరియల్ అనమాట. ఇది హలో అండి, మనం ఇప్పుడు ఫ్రీమెంటల్ సిటీలోను, హార్ట్ ఆఫ్ ద ఫ్రీమెంటల్ సిటీలో. ఇది నా బ్యాక్ సైడ్ ఉన్నది ఏంటంటే ఫ్రీమెంటల్ మార్కెట్స్. ఇది ఓల్డెస్ట్ మార్కెట్ ఇన్ ఫ్రీమెంటల్ అనమాట. ఆల్రెడీ ఇది ఓల్డెస్ట్ సిటీలో ఓల్డెస్ట్ మార్కెట్ ఇది. ఇది 1897 నుంచి ఉంది ఈ మార్కెట్. ఇప్పటి వరకు మంచిగా బాగా రన్ అవుతుంది అనమాట. ఇదే మీకు చూపిందామని వచ్చాను. ఇది మార్కెట్ చాలా చాలా బాగుంటుంది. మనం చూద్దాం. మా ఫ్యామిలీ అంతా చాలాసార్లు వచ్చారు కానీ నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వస్తున్నా. చూద్దాం ఎలా ఉంటుందో. 1897 అంటే 120 years, 120 సంవత్సరాల పురాతన బిల్డింగు, పురాతన మార్కెట్. చూద్దాం, ఇంకా తినబోతూ రుచి ఎందుకు చూద్దాం. చూసారు, ఇదండి మార్కెట్. 1897 ఫ్రీమెంటల్ మున్సిపల్ కౌన్సిల్ వాళ్ళు బిల్డ్ చేశారు. 1897 బిల్డ్ చేసిన మార్కెట్ ఇది. లోన్కి వెళ్తే కానీ ఎలా ఉంటుంది ఇది అవుట్ సైడ్ లుక్. ఇది చూద్దాం లోన్ ఎలా ఉంటుందో. చాలా బిజీగా ఉంది ఏరియా, ఎస్పెషల్లీ వీకెండ్ కదా, చాలా బిజీగా ఉంది. ఇది అవుట్ సైడ్ ఏ షాప్స్ ఉన్నాయి. జపనీస్ కుసిన్ ఉంది అక్కడ. ఇది ఎంట్రన్స్. ఇది ఎలా ఉందంటే, నాకు ఇక్కడ ఎంట్రన్స్ అవగానే మన సుల్తాన్ బజార్ ఉంది కదా హైదరాబాద్లో, అక్కడ అన్ని బుక్క సామాన్ ఎలా దొరుకుతాయి అన్నీ అలా ఉన్నాయి. ఇవన్నీ హెయిర్ క్లిప్స్ ఇవన్నీ. నాకు సుల్తాన్ బజారే గుర్తొస్తుంది, ఓల్డ్ సిటీ ఇక్కడ చూస్తుంటే. ఇంకా సుల్తాన్ బజార్ అయితే రోడ్డు మీద ఉంటుంది. ఇదేమో చక్కగా ఇన్సైడ్ మార్కెట్ సిటీ అని ఒక బిగ్ బిల్డింగ్లో ఉంది. ఇదంతా ఇది జస్ట్ ఎంట్రన్స్ ఇలా పెట్టారు వీళ్ళు. చూద్దాం ఎలా ఉంది. ఇది వుడెన్ స్పూన్స్, వుడెన్ అన్నీ కూడా, అన్ని వుడెన్ షాపింగ్ బోర్డ్స్. ఎటు వెళ్దాం? స్ట్రైట్, లెఫ్ట్, రైట్? ఓకే రా. ఇవన్నీ బాగున్నాయండి స్పూన్స్. వుడెన్ స్పూన్స్ చాలా బాగున్నాయి, అన్ని వుడెన్. వద్దు చాలా బాగున్నాయి. Labrador. Yeah, she's going to be big though. She, Miss Millie. సాల్ట్ వేసుకోవడానికి. ఇది సాల్ట్ వేసుకోవడానికి బాగుంది. ఇదేమో ఆలివ్స్ పిక్ చేయడానికి. ఆలివ్స్ అచ్చా, ఆలివ్స్ తినడానికి అంటండి. ఇది Very pretty. Thank you. It's nice timber, isn't it? Yeah. Olive wood. It's nice. Yeah. Olives. Oh, okay. Olive wood. ఆలివ్ Thank you. ఇది జస్ట్ ఏంటి, ఏం షాప్ ఇది? మైకేల్స్ క్రేప్ సుజీక్. ఇది రైట్ సైడ్ ఇలా ఉందండి. ఇది వేరే షాప్. ఇది అన్ని డిఫరెంట్ షాప్స్ ఉన్నాయండి. బాగుంది మార్కెట్. ఇదేమో జపనీస్ కుసిన్. ఇది జపనీస్ ఫుడ్. ఇది చీబగన్ కార్నర్ అంట. చీబగన్ కార్నర్ మరి ఏంటో ఇది మనకు తెలియదు. ఇది ఏంటో. ఇవి అన్ని బెల్ట్స్ బాగున్నాయండి. ఇక్కడ బెల్ట్స్ చాలా బాగున్నాయి. ఇది లెఫ్ట్ సైడ్ అంతా ఫుడ్ ఉంది, రైట్ సైడ్ ఏమో షాప్స్ ఉన్నాయి. ఇది చైనీస్ ఫుడ్ ఉంది. ఇవి కూడా ఇవే అన్ని వుడెన్ షాప్స్. ఇది కూడా అన్ని వుడెన్ స్పూన్స్, చాలా రకాలు ఉన్నాయి. క్లాత్స్ చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ. బ్రేస్లెట్స్ అన్నాడు, బ్రేస్లెట్స్. ఏంటది?
చెప్పాలి అసలు, నువ్వు చెప్తే మాకు ఇక్కడ బాగుంటుంది అంతే. టైగర్ బన్స్ అంటే ఇక్కడ టైగర్ బన్స్ ఇదంతా ఫుడ్. ఇది సూప్స్ అండి. ఇవన్నీ టీ షర్ట్స్ పెట్టారు ఇక్కడ. ఇదంతా ఫ్రీమైంట్ మార్కెట్, ఓల్డెస్ట్ మార్కెట్, బాగుంది. ఇదంతా ఫుడ్డే మళ్ళీ. చాలా ఏం షాప్ ఇది? బాగుందండి, షాప్ కూడా బాగుంది. ఇది టర్మరిక్ తోటి అన్ని బాడీకి సంబంధించిన ఐటమ్స్ అమ్ముతున్నారు వీళ్ళు. నేనైతే అటువంటి ఏమి వాడను. ఇవన్నీ పెయింటింగ్స్ ఇక్కడ. ఇవన్నీ అబార్జినల్ పెయింటింగ్స్ ఈ బాటిల్స్ పైన. ఇవన్నీ అబార్జినల్ పెయింటింగ్స్ ఈ బాటిల్స్ పైన. ఇవన్నీ క్లోత్స్ మనం వేయం కానీ ఇవి. ఇవన్నీ లాలీస్ అమ్ముతున్నారు ఈ షాప్. లాలీ షాప్, చాక్లెట్స్. ఇదంతా నేటివ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటిది? కైరోప్రాక్టర్ ఇయర్ 2 days బ్యాక్ మసాజ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అన్ని లిక్విడ్స్ అవి వాడతారు అన్నమాట. బ్యాక్ మసాజ్ అది ఇస్తారు ఇక్కడ. బ్యాక్ మసాజ్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారంటే క్లినిక్లో ఈరోజు. ఇవన్నీ ఇది ఫుడ్డే. ఇవన్నీ ఫుడ్స్ బాగున్నాయి. ఇది వేరే షాప్. అన్ని వేరే వేరే రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. అన్ని టర్కిష్ ల్యాంప్స్ అంటే ఇవి. అబ్బో, ఇవి కూడా బాగుందండి షాపు. ఇది ఫ్రెష్ కాఫీ మేక్ చేస్తున్నారండి. ఇవన్నీ వేరు కాఫీలు అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. బీన్స్, కాఫీ బీన్స్ అమ్ముతున్నారు వీళ్ళు. ఇవన్నీ వేరు రకాల కాఫీ బీన్స్ ఉన్నాయి. ఇవన్నీ అమ్ముతున్నారు వీళ్ళు బీన్స్ ఇక్కడ. ఇది 150 grams $15 అంట. 250 grams $22. 500 grams $40. డోర్ బెల్. ఇది డోర్ బెల్ అంటే అండి. చూసారు ఇది డోర్ బెల్. ఇదండి బాగుంది మార్కెట్. ఇదేంటిది? సోప్. ఓ మై గాడ్, ఇవన్నీ సోప్ షాప్ అండి. ఇవంతా న్యాచురల్గా మేక్ చేసి అన్నీ, నో కెమికల్స్, నథింగ్. ఇది మడ్డీ క్రీక్ అంట. బాగున్నాయి సోప్స్. ఇవన్నీ సోప్స్. సో మెనీ ఉన్నాయి సోప్స్. చూస్తారు ఇవన్నీ సోప్స్. పీచు మిఠాయి అమ్ముతున్నారండి ఇక్కడ. పీచు మిఠాయి. ఇది ఐస్ క్రీమ్స్. ఇవన్నీ గ్లాసెస్ అండి, సన్ గ్లాసెస్. ఇక్కడ స్లిప్పర్స్ కూడా అమ్మేస్తున్నారు. స్లిప్పర్స్ కూడా అప్పుడు చాలా ఉన్నాయి ఇక్కడ. స్లిప్పర్స్, ఇటువైపు కుకింగ్ యుటెన్సిల్స్.
then Grace is like, I almost died. సారీ. అబ్బో పెయింటింగ్స్ చూడండి సార్, చాలా బాగున్నాయి కదా. ఓ వెరీ నైస్. టెడ్డీ బేర్స్, హనీ కేక్ షాప్ ఉంది అక్కడ. జ్యువెలరీ అమ్ముతున్నారు ఇక్కడ. It's damaged. ఇవన్నీ సాక్స్, అన్ని సాక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాక్స్ ఉన్నాయి ఇక్కడ. ఓహోహో, బేబీస్ బాగున్నాయండి, న్యూ బోర్న్ బేబీస్కి చాలా బాగున్నాయి హ్యాట్స్. ఇట్స్ వర్త్ కమింగ్ ఇయర్. మనకి ఏదైనా కావాలంటే ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు. హ్యాట్స్ చాలా బాగున్నాయి, ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి బాగున్నాయి ఇక్కడ. అవును, చాలా పెద్దగా ఉంది మార్కెట్. ఏదో ఒక సర్కిల్ అని చూసాం కానీ చాలా పెద్దగా ఉంది మార్కెట్, బాగుంది. ప్లీజ్ డు నాట్ టచ్ ద ఫెర్రీస్ వీల్ పెట్టారండి, జస్ట్ డిజైన్. ఇది ఫడ్జ్ ఫ్యాక్టరీ. ఫడ్జ్ అంటే ఏంటి అసలు? అదే టైప్ ఆఫ్ ఫుడ్. నట్స్ చాలా బాగున్నాయి అండి, నట్స్, చాక్లెట్స్, మెకాడమియా. ఇది మెక్సికన్ పీపుల్ డ్రెస్సెస్ అంటే ఇవన్నీ. ఇవి కూడా బ్రేస్లెట్స్ అండి ఇవన్నీ. అబ్బో హ్యాండ్ ఇవన్నీ ఫుడ్ కోర్ట్స్ అండి ఇవంతా. ఇదంతా వెజిటబుల్ మార్కెట్. ఇది ఇవన్నీ కప్ కేక్స్, ఇవన్నీ సాసేజెస్, అదంతా ఫ్రూట్ అండ్ వెజ్. ఇంకా ఫ్రూట్స్, వెజిటబుల్ మార్కెట్ అంటే. 这个不叫这个，就是这个一样的，我们切开就好，比如放这个也是一样的。 ఇది కూడా పురాతన కట్టడం అండి. దీన్ని ఎప్పటికీ టచ్ చేయరు. దీన్ని ఇది భావితరాలకు గుర్తుగా ఉండవలసింది ఎప్పటికీ ఇలా.